కుకింగ్ అనేది రోజు ఏదో వండుకున్నామా తినేసామా ఈ రోజుకి పని అయిపోయిందా అన్నట్టు కాదండి. వంటతోనే మనం తినే ఫుడ్తోనే మన లైఫ్ అంతా డిపెండ్ అయింది కాదంటారా? ఖచ్చితంగా డిపెండ్ అయి ఉందండి. మనం తినే ఫుడ్ వల్లనే మనం హెల్తీగా ఉంటాం, మనం హ్యాపీగా ఉంటాం, అందంగా ఉంటాం, స్ట్రాంగ్గా ఉంటాం, జాలీగా కూడా ఉంటాం. కాకపోతే మనం చేసుకునే పదార్థాలు ఏవైనా సరే ఇష్టంగా ఏం తీసుకుంటున్నామో, రోజు ఏది ఎంత మోతాదులో తీసుకుంటున్నాం అన్నది చాలా చాలా ముఖ్యం. అండ్ వంట అనేది మామూలుగా రోజు రొటీన్ కాకుండా దాన్ని మనం చాలా జాయ్ఫుల్గా తయారు చేసుకోవచ్చు. వంట చేస్తూ ఉంటే మనకి తెలియని ఒక ఆనందం ఉంటుంది. అంటే ఎంజాయ్ చేసే వాళ్ళకి, కొంతమందికి వంట చేయడం ఇష్టం ఉండదు, కానీ కుకింగ్ని ఎంజాయ్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారండి. కుకింగ్ అనేది స్ట్రెస్ రిలీఫ్, మంచి ఎంటర్టైన్మెంట్. అలాగే మనల్ని మనం ఎంజాయ్ చేయాలి అంటే మనకి నచ్చిన ఫుడ్ తింటే ఆ తృప్తే వేరండి కదా. చలో మరి ఈరోజు చాలా హ్యాపీగా ఇదే మూడ్తో వంట స్టార్ట్ చేసేద్దాం. హలో అండ్ వెల్కమ్ టు మీకోసం, నేను మిస్ స్వప్న. ఈరోజు మీకోసంలో ఫస్ట్ మనం చేస్తుంది ఫిష్ బాల్చో అండి. హాయ్ స్వప్నక్క, నేను చందన. నేను హైదరాబాద్ నుండి మెయిల్ చేస్తున్నాను. నేను గోవా వెళ్ళినప్పుడు అక్కడ ఫిష్ బాల్చో తిన్నాక చాలా డిఫరెంట్ టేస్ట్తో చాలా నచ్చిందక్క. అది మనం ఇక్కడ తయారు చేయొచ్చా అని చెప్పేసి పెద్ద క్వశ్చన్ మార్క్ వచ్చింది నాకు. చందన, ఎందుకు చేయలేంరా? ప్రపంచంలో ఎక్కడ వండే వంట అయినా మనం చేసుకోవచ్చు, ఇంగ్రీడియంట్స్ అవైలబుల్గా ఉంటే. అది కాకుండా ఇప్పుడు మనకి ప్రతి ప్లేస్లో అన్ని ఇంగ్రీడియంట్స్ దొరకడం స్టార్ట్ అయింది కాబట్టి హ్యాపీగా కుకింగ్ చేసుకోవచ్చు. ఇందాక నేను అదే చెప్పానండి, కుకింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంటే ఎక్కడి నుండైనా ఏది కావాలన్నా మనం తెచ్చుకొని కుక్ చేయొచ్చు. మరి చందన అడిగిన ఫిష్ బాల్చో తయారు చేసుకుందాం. ఫిష్ బాల్చో అండి, ఇది గోవెన్ డిష్ అనమాట. గోవాలో చాలా డిఫరెంట్ డిషెస్ ఉంటాయండి. చాలా మటుకి కొబ్బరి నూనె, కొబ్బరి పాలు వేసి కుక్ చేసుకుంటారు. ఇప్పుడు మనం చేస్తున్న దాంట్లో అయితే కొబ్బరి పాలు కానీ కొబ్బరి నూనె కానీ వేయట్లేదు, రెగ్యులర్ ఆయిలే వేస్తాము. రెగ్యులర్గా గోవెన్స్ చేసుకునే వంట అనమాట. దీంట్లోకి మనం వాడుతుంది కింగ్ ఫిష్ అండి. కింగ్ ఫిష్ చికెన్ పీస్ లాగానే మంచి స్ట్రాంగ్ ఉంటుంది అనమాట, స్టిఫ్గా ఉంటుంది. చాలా ఫిషెస్ ఏమో కుక్ అవ్వగానే మెత్తగా అయిపోతాయి, చాలా డెలికేట్గా మనం హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. కింగ్ ఫిష్ మంచి రఫ్గా చేసుకోవచ్చు. సో ఇక్కడ పొయ్యి మీద నేను గిన్నె పెట్టాను, ఇందులో మనం కొంచెం నూనె వేస్తున్నాను. ఇన్ కేస్ మీకు కోకోనట్ ఆయిల్తో కుక్ చేసుకోవాలి అనుకుంటే ఈ వంటను మీరు కోకోనట్ ఆయిల్తో కూడా చేసుకోవచ్చు. కొంతమంది కీటో డైట్లో ఉంటారు, వాళ్ళు ఫిష్ తినొచ్చు. ఫిష్ బాల్చో కోకోనట్ ఆయిల్తో కుక్ చేసుకున్నా బాగుంటుంది. ఆయిల్ అనేది ఆప్షనల్, మీ ఇష్టం, మీకు ఏది నచ్చితే దాంతో కుక్ చేసుకోవచ్చు. కింగ్ ఫిష్ని చాలా డిఫరెంట్గా కట్ చేసాం చూసారా. మామూలుగా అయితే రౌండ్ పీసెస్గా కట్ చేస్తారు. కింగ్ ఫిష్ని చాలా సన్న పీసెస్ కట్ చేసి గోవాలో అమ్ముతారు. ఎలా అంటే 100 రూపీస్కి 5-6 పీసెస్ అలా వస్తాయి. పెద్ద పీసెస్ మంచిగా అమ్ముతారు అనమాట. ఎంత సన్నగా కట్ చేసినా ఫ్రై చేస్తే విరగదు. అదే వేరే ఫిష్ అయితే కింగ్ ఫిష్ లాగా ఉండదు అనమాట. కింగ్ ఫిష్ కొరమేను చాలా స్టిఫ్గా మంచి పులుసు చేసిన మనం స్పూన్తోని కలిపినా కూడా తొందరగా విరగదనమాట. సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండి, చెప్తాను చూడండి. టమాటాలు, టమాటో కెచప్, ఉల్లిపాయలు, టమాటో ప్యూరీ, కారం, పసుపు, కింగ్ ఫిష్ డైసెస్ కట్ చేసుకున్నాను, అల్లం, వెల్లుల్లి, చక్కెర, దాల్చిన చెక్క, ఎండుమిరపకాయలు అండ్ ఫ్రెష్ పండు మిరపకాయలు, మిరియాలు, నిమ్మరసం, కొద్దిగా బెల్లం. ఫిష్ కర్రీ ఏంటంటే స్వీట్ అండ్ సార్ వర్షన్లో ఉంటుంది, కొంచెం పుల్లగా ట్యాంగీగా అండ్ కొంచెం స్వీట్గా. బెల్లం వేస్తారు, చక్కెర కూడా వేస్తారనమాట. సో ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే ఫిష్ని మ్యారినేట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఫిష్ ఉంది కదా, ఇందులో కారం, పసుపు. ఎప్పుడైనా ఫిష్లో, ప్రాన్స్లో కొంచెం ఉప్పు ఎక్కువగానే ఉంటుంది. అండ్ ఇది ఎక్కువ రోజులు కూడా ఉంటుందండి. కర్రీలాగా చేసి బాటిల్లో పెట్టేస్తారనమాట. ఉప్పు ఎక్కువగా ఉంటుంది, అందుకే వెనిగర్ కూడా వేస్తారు తొందరగా పాడవకుండా. వెనిగర్, షుగర్, ఆయిల్స్ ఇవన్నీ మనకి ప్రిజర్వేటివ్ లాగా పనిచేస్తాయి అన్నమాట. న్యాచురల్ ప్రిజర్వేటివ్స్ అనమాట. షుగర్, సాల్ట్, వెనిగర్. ఇదిగోండి, ఇలా ఫిష్ని మిక్స్ చేసుకొని నూనెలో వేసేస్తున్నా. నూనె మట్టి వేడిగా ఉండాలి. ఇప్పుడంటే మనం కింగ్ ఫిష్ని కుక్ చేస్తున్నాం కదా, వాళ్ళు చిన్న ఫిషెస్ ఉంటాయి కదా, వాటిని కుక్ చేయకుండానే డైరెక్ట్గా బాటిల్లో వేసేస్తారు అనమాట. వెనిగర్ వేసి పెట్టేస్తే వెనిగర్లోనే కుక్ అయిపోతాయి. ఇక్కడ చిన్నగా మంట పెట్టేసుకొని ఇది కుక్ అవుతూ ఉంటుంది. ఇది ఫస్ట్ స్టెప్. కొంచెం మనకి ముక్కలు ఒక వైపు వేగిన తర్వాత రెండో వైపు మెల్లిగా తిప్పుకోవడమే. నెక్స్ట్ ఏంటి అంటే
చిన్న మిక్సీ జార్ ఉంది, ఇందులో అల్లం ముక్కలు, వెల్లుల్లి, కాస్త బెల్లం, రెగ్యులర్ మన ఎండుమిరపకాయలు. ఇందులో మీరు కావాలి అంటే వేడిగా మిరపకాయలు వేసుకోవచ్చు, ఇంకా వేరే ఏదైనా చిల్లీస్ ఉంటే యాడ్ చేసుకోవచ్చు. అలాగే పండు మిరపకాయలు సీజన్లో వస్తాయి కదా, అవి సంవత్సరం అంతా మనం స్టోర్ చేసుకోవచ్చు. దాల్చిన చెక్క, మిరియాలు, నిమ్మరసం, చక్కెర, వెనిగర్ వేసి మంచిగా పేస్ట్ చేయాలి. చాలా వెనిగర్ పడుతుంది, మనం ఒక 40-50 ml వెనిగర్ అయితే పడుతుంది. ఈ కాంబినేషన్లో మనం ఎప్పుడు పేస్ట్ చేసుకొని వంట చేసుకోం కదండి, చాలా డిఫరెంట్ కాంబినేషన్. ట్రై చేయండి, ఎప్పుడు ఒకే రుచా, కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తే బాగుంటుంది. పేస్ట్ మంచిగా అయిపోయింది కదా, దీన్ని కాసేపు పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి పెట్టేసాను ఆల్రెడీ. ఇందులో నూనె వేస్తున్నాం. మనం పికిల్ టైప్ కర్రీ చేస్తున్నాం కాబట్టి నూనె డెఫినెట్గా ఎక్కువే పడుతుంది. ఇందులో మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇందులో కూడా మనకి ఉప్పు వేయాలి. ఉల్లిపాయలు వేసి కాస్త కుక్ అయిన తర్వాత ఇప్పుడు మనం చేసుకున్న పేస్ట్ వేసేసి మంచి కుక్ చేసుకోవాలి. ఇందులో పచ్చి అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి ఉన్నాయి, నూనెలో మంచి కుక్ అవ్వాలి. ఇప్పుడు ఇది పచ్చివాసన పోయేంత వరకు నూనెలో మనం మంచి కుక్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకొని ఇందులో టమాటాలు వేసేయాలి. టమాటా పచ్చివాసన పోవాలి, కాస్త మగ్గనివ్వాలి. మూత పెట్టేసి చిన్న మంట పెట్టి, ఇక్కడ కూడా ఫిష్ని చిన్న మంట పెట్టి 5 నిమిషాలు కాస్త మగ్గనివ్వాలి. టమాటాలు మగ్గాయి. ఇది వండుతున్నంతసేపు కొంచెం ఘాటు అయితే ఉంటుందండి. నా మొహంలో చిరాకు కూడా మీరు చూడొచ్చు, ఎందుకంటే ఆ ఘాటు పండు మిర్చి వేసాం. ఈ రోజు కొంచెం ఘాటుగా ఉంటుంది కుక్ చేసినప్పుడు, బట్ ఒక 2-3 రోజులు మగ్గిన తర్వాత చాలా రుచిగా ఉంటుంది. కాస్త టమాటో కెచప్, మనం చాలా మిర్చి వేసాం కదా, దాన్ని బ్యాలెన్స్ చేయడానికి మనం ఇందులో చక్కెర వేసాం, బెల్లం వేసాం, టమాటో కెచప్ కూడా వేసాం, అండ్ టమాటో ప్యూరీ, టమాటాలు కూడా వేసాం. టమాటాలతో ఏదైతే ఉంటుందో అన్నీ వేసేసాం మనం. ఇప్పుడు మంచి కుక్ చేసుకోవాలి కింద అంటుకోకుండా. ఇప్పుడు మనం చేసిన ఫిష్ బాల్చో రైస్తో తిన్నా కూడా బాగుంటుంది. మనం ఆవకాయ పచ్చడి ఎలా తింటాం అలా అన్నమాట, చికెన్ పచ్చడి ఎలా చేసుకుంటాం అలా. సో ఫిష్ మంచిగా వేగిపోయాయి, మెల్లిగా ఇలా షిఫ్ట్ చేసేయాలి. చూడండి, ఎక్కడ ముక్క కొంచెం కూడా విరగలేదు, మంచి గట్టి ముక్క ఉంటుంది అనమాట. కింగ్ ఫిష్ కదా, అందుకే ఫిష్లో ఇది కింగ్. పచ్చడి పెట్టుకున్నా బాగుంటుంది. పులుసు కూడా సేమ్ మన స్టైల్లో మన మసాలాలు వేసుకొని పులుసు చేసినా బాగుంటుంది. ఫిష్ వేసి టమాటా కర్రీ వండినట్టు ఉంది కదండి, టేస్ట్ కంప్లీట్ డిఫరెంట్గా ఉంటుంది. ఆయిల్ అయితే ఎక్కువ పడుతుంది, ఊరగాయల్లో మనం ఆయిల్ ఎలా ఎక్కువ వేసుకుంటాం అలా అన్నమాట. ఫిష్ కూడా వేసిన తర్వాత ఒక 2-3 నిమిషాలు కుక్ చేయాలి. ఎంతసేపు కుక్ చేయాలి ఎలా తెలుస్తుంది అంటే, నూనె పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలన్నమాట. డన్. చాలా రోజులు మంచిగా స్టోర్ చేసుకోవచ్చు. నేను ఇలా జాడీలో వేస్తున్నాను. మామూలుగా అయితే చల్లగా అయిన తర్వాత మీరు స్టోర్ చేసుకోవాలి అనుకుంటే చేసుకోవచ్చు. మొత్తం చల్లగా అయిన తర్వాతనే మూత పెడతా, బట్ మీకు చూపిస్తున్నా. ఇందులో మనం టమాటాలు వేసాము కదా స్వప్న, మరి ఉల్లిపాయలు వేసాము, టమాటాలు వేసాము, నువ్వేమో పచ్చడిలాగా అంటున్నావు, మరి పచ్చడి పాడవదా అని చాలా మందికి డౌట్ వస్తుంది. పాడవ్వదండి, ఎందుకంటే ఇందులో పుష్కలంగా మనం వెనిగర్ వేసాం కాబట్టి. వెనిగర్, షుగర్, సాల్ట్, ఈ 3 ఉంటే న్యాచురల్ ప్రిజర్వేటివ్స్ అన్నమాట. సో ఇప్పుడు ఇందులో మనం
బాటిల్ మూత పట్టేంత వరకు వెనిగర్ వేసుకోవాలి. నేను కెమెరాకి మంచి కనిపించడం కోసం పైన వరకు వేసానండి. మీరు ఇంట్లో వేసుకొని క్లోజ్ చేసుకునేంత వేసుకోండి. కొంచెం స్పూన్తో సెట్ చేసి మూత పెట్టేసి ఒక 2-3 రోజులు అసలు కదపకండి. సేమ్ మన ఆవకాయను ఎలా కలుపుకుంటామండి ఒక 2 రోజుల తర్వాత అలా కలుపుకుంటే అద్భుతంగా ఉంటుంది. రైస్తో తినండి, చపాతీతో తినండి, దోశతో తినండి, ఇడియప్పంతో తినండి, బటర్ నాన్స్తో దేంతో తిన్నా చాలా బాగుంటుంది. సో ఇదండి ఫస్ట్ మనం చేసిన డిష్. మరొకసారి తయారీ విధానం మీరు చూస్తూ ఉండండి. నెక్స్ట్ రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఫిష్ బాల్ చౌ తయారీ విధానం. ముందుగా కింగ్ ఫిష్ లో కారం, పసుపు, ఉప్పు వేసి కలుపుకొని వీటిని వేడి నూనెలో వేసి 2 వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఈలోపు మిక్సీ జార్ లో అల్లం, వెల్లుల్లి, బెల్లం, ఎండుమిరపకాయలు, పండు మిరపకాయలు, దాల్చిన చెక్క, మిరియాలు, నిమ్మరసం, షుగర్, ఉప్పు, వెనిగర్ వేసి పేస్ట్ చేసుకోవాలి. పాన్ లో నూనె వేడి చేసుకుని సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, ఉప్పు, మిక్సీ పట్టుకున్న పేస్ట్ కూడా వేసి పచ్చి వాసన పోయాక టమాటా ముక్కలు వేసి కాస్త మగ్గిన తర్వాత ఇందులో టమాటో కెచప్, టమాటో ప్యూరీ వేసి కలుపుకొని ఫ్రై చేసుకున్న ఫిష్ పీసెస్ ని కూడా వేసి కలిపి ఒక 10 to 15 minutes కుక్ చేసుకుంటే బాల్ చౌ రెడీ అవుతుంది. ఇలా తయారు చేసుకున్న బాల్ చౌ ని ఒక జార్ లోకి షిఫ్ట్ చేసుకుని పైనుండి మళ్ళీ కాస్త వెనిగర్ వేసి చల్లగా అయిన తర్వాత మూత పెట్టుకొని 2 రోజుల తర్వాత కలుపుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. నెక్స్ట్ మనం చేస్తుంది అల్లం చామగడ్డ వేపుడు. హాయ్ స్వప్న గారు, నా పేరు రచిత అండి. జింజర్ పేస్ట్ ని మామూలుగా మనం కర్రీస్ లో యూస్ చేస్తాం కదా, చాలా మంచి ఫ్లేవర్డ్ గా టేస్ట్ వస్తుంది జింజర్ వల్ల. అండ్ ఇట్ హ్యాస్ మెనీ హెల్త్ బెనిఫిట్స్ ఆల్సో. కానీ నాకు జింజర్ అండ్ మంచి వెజిటేబుల్ కాంబినేషన్ లో ఏదైనా రెసిపీ చేసి చూపించండి అని చెప్పేసి మనకి మెయిల్ రాశారు రచిత గారు. అసలు మీరు చెప్పింది 100% కరెక్ట్ అండి. గార్లిక్ అండ్ జింజర్ ఈ రెండిట్లో ఉండే టేస్ట్, ఇందులో మంచి మెడిసినల్ వాల్యూస్ ఉంటాయండి. అండ్ దాని వల్లనే టేస్ట్. కొన్నిట్లో అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకపోతే అసలు రుచే రాదు. నేనైతే కొన్ని వంటలు చేయను అల్లం వెల్లుల్లి లేకపోతే. సో అల్లం చామదుంప వేపుడు ఈరోజు మనం తయారు చేద్దాం. అద్దరిపోయే కాంబినేషన్ అండి. మరి కావాల్సిన పదార్థాలు పెట్టేసుకుందాం. అల్లం చామగడ్డ వేపుడు ఇప్పుడు మనం తయారు చేస్తున్నాం. చామగడ్డని ముందుగానే నేను ఉడికించుకొని పైన తొక్క తీసా. అలా అని కంప్లీట్ సాఫ్ట్ గా మనం ఉడికించుకోకూడదు. కొంచెం అంటే ఒక 80% కుక్ అయిన తర్వాత మనం తొక్క తీసేసుకోవాలి. సో చామదుంప అక్కడ రెడీగా ఉంది. అలాగే ఇక్కడ అల్లం, చింతపండు నానబెట్టుకుంది, కారం, పచ్చిమిర్చి, ఎండుమిరపకాయలు, కరివేపాకు, పసుపు, ఇంగువ, మినప్పప్పు, మెంతులు, శనగపప్పు, ఆవాలు, ధనియాల పొడి, కొంచెం బెల్లం కావాలి. అల్లం ఎక్కువ వేసి కుక్ చేసే దాంట్లో ఏ దాంట్లో అయినా కొంచెం బెల్లం పడితేనే అల్లం రుచి మరింతగా పెరుగుతుంది అన్నమాట. ఇక్కడ పొయ్యి మీద నేను నూనె పెట్టాను. నూనె బాగా వేడవాలి. అందులో మనం చామగడ్డని ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ ఉడికించి ఫ్రై చేసుకోవాలి. కొంచెం క్రిస్పీగా బాగుంటుంది అన్నమాట. సో ఇప్పుడు మరి నూనె వేడయ్యే లోపల చింతపండు ఇక్కడ ఉంది. చింతపండులో ఒకసారి గింజలు లేకుండా చూసుకొని మిక్సీ జార్లో వేసి, ఫస్ట్ థింగ్ మిక్సీ పాడవుతుంది అండ్ ఆ సౌండ్ మనకి ఇరిటేషన్ వస్తుంది గింజ ఉంటే. నెక్స్ట్ కారం, పచ్చిమిర్చి, అల్లం, ఇవన్నీ డిఫరెంట్ కాంబినేషన్స్ అండి. రెగ్యులర్గా మనం ఇంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేస్తాం ఉల్లిపాయలు వేసి. కానీ ఎప్పుడైనా ఇలా అల్లం, కారం, పచ్చిమిర్చి, చింతపండు వేసి పేస్ట్ చేశారా? చేయలేదు కదా. ఈసారి ట్రై చేయండి. కాంబినేషన్ చాలా బాగుంటుంది. మనకు వచ్చిందే వంట అనుకోకూడదు, మనకు తెలియదు చాలా ఉంటాయి. డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు దీన్ని మనం పేస్ట్ చేద్దాం. పేస్ట్ రెడీగా ఉంది చూడండి. ఇలా కొంచెం బరకగా, అంటే మనం అందులో వేసిన అల్లం, చింతపండు, పచ్చిమిర్చి, కారం అవన్నీ మనకి క్లియర్గా తెలియాలి. ముక్కగా తెలిస్తేనే బాగుంటుంది. సో ఇక్కడ నూనె వేడెక్కింది. ఇందులో మనం ముందుగానే ఉడికించుకొని తొక్క తీసిన చామదుంప వేస్తున్నాం. పైన లేయర్ అంతా కాస్త క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేయాలి. ఎంత ఫ్రై చేసినా చామదుంప లోపల అయితే కాస్త సాఫ్ట్గా ఉంటుంది. చిప్స్ అయితే క్రిస్పీగా అవుతాయి, కానీ ఇలా పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసింది అయితే క్రిస్పీగా అవ్వవు. సో ఇది ఫ్రై అవ్వాలి. దీన్ని మనం పక్కన పెట్టేస్తే చిన్న మంటలో మెల్లిగా చామదుంప కుక్ అవుతూ ఉంటుంది. చామదుంపలు మంచిగా ఫ్రై అవుతూ ఉండాలి. ఈలోపు పక్కన కూడా నేను ప్యాన్ పెట్టుకున్నాను. ఇందులో కొంచెం నూనె వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో మనం కొన్ని మెంతులు, అలాగే కొన్ని ఆవాలు, కొద్దిగా శనగపప్పు, ఇవి ఒకదాని తర్వాత ఒకటి వేసి మంచిగా వేగిన తర్వాతనే ఇంకొకటి వేయాలి. ఇలా శనగపప్పు కాస్త వేగిన తర్వాత
మినప్పప్పు, ఇప్పుడు ఇందులో ఎండుమిరపకాయలు వేస్తున్నాం. ఎండుమిరపకాయలు ఎప్పుడు కాస్త నల్లగా అవ్వాలి. కరివేపాకు, కొద్దిగా పసుపు, ఇంగువ, మనం తయారు చేసుకున్న ఈ పేస్ట్ వేసేసుకోవాలి. పేస్ట్ వేసినాక అసలు అరోమా అదిరిపోతుంది అన్నమాట. అన్ని జబ్బులకి క్యూర్ అయ్యే థింగ్స్ అన్నీ మన ఇండియన్ కిచెన్లో మెయిన్గా చాలా ఉన్నాయండి. మనమేమో అవి ఏమీ వాడకుండా డైరెక్ట్గా కొంచెం జలుబు చేసినా, దగ్గు వచ్చినా, జ్వరం వచ్చినా టాబ్లెట్స్ వేసేసుకుంటూ ఉంటాం. మన కిచెన్లోనే పెద్ద మెడికల్ షాప్ ఉందని ఆయుర్వేదంలో చెప్తూ ఉంటారు. సో అందుకే మనం తీసుకునే ప్రతి ఒక్కటి హెల్దీయా కాదా, మనం తినేది ఈ రోజుకి మనకు కావాల్సిన విటమిన్స్ కానీ ఈ రోజుకి కావాల్సిన న్యూట్రిషన్ వచ్చిందా లేదా ఒక్కసారి చెక్ చేసుకోవాలి. అలా అని చెప్పి స్వప్న మరి ఇప్పుడు నువ్వు డీప్ ఫ్రై చేస్తున్నావు కదా, ఇది 100% హెల్దీ అంటే కాదు. ఇప్పుడు హెల్దీగానే తినాలి అని ప్రతిరోజు నోరు కట్టేసుకొని ఉండలేము కదా. బాడీకి అప్పుడప్పుడు నచ్చిన ఫుడ్ ఇస్తూ ఉండాలి, ఎవ్రీడే గుడ్ ఫుడ్ని కూడా ఇవ్వాలి. సో అన్ని రకాలుగా మన టంగ్ని, మన టమ్మీని, మన బాడీని అన్నిటినీ సాటిస్ఫై చేయాలండి. ఎందుకంటే ఫుడ్ అనేది అన్ని రకాలుగా మనం ఎంజాయ్ చేయాలి. వారానికి 1-2 రోజులు చక్కగా నచ్చిన ఫుడ్ తినేసి మిగతా 4-5 రోజులు కంప్లీట్గా కొంచెం రెస్ట్ ఇచ్చేసి, మరి ఎప్పుడు ఫుడ్ మనకి బాగా ఎలా పనిచేస్తుంది అంటే మితంగా తింటేనే, అతిగా తింటే అమృతమైన విషయమే అయిపోతుంది. సో ఫుడ్ని కరెక్ట్గా పోర్షన్లో తినాలి, అన్నీ తినాలి కానీ పద్ధతిగా తినాలి, అదన్నమాట. చామదుంప వేగుతూ ఉంది. అలాగే ఈ పేస్ట్లో మనం ఉప్పు కూడా వేసుకోవాలి, కావలసినంత ఉప్పు. ఇందులో కారం ఉంది, బెల్లం ఉంది, చింతపండు ఉంది కాబట్టి కాస్త ఉప్పు పడుతుంది. ఇప్పుడు వేయించుకున్న చామదుంపను కూడా వేసేసుకోవాలి. ఈ పేస్ట్ అంతా చామదుంపకి మంచిగా పట్టుకోవాలి. ఇందులో ధనియాల పొడి, చివరగా కాస్త బెల్లం. ఇప్పుడు దీన్ని వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. బాగా వేగనివ్వాలి. ఇంకా ఇది మీ ఇష్టం, కొంచెం ఇట్లా పేస్ట్ తగులుతూ ఉంటే బాగుంటుందా, కంప్లీట్గా మీకు డ్రై అయితే ఇష్టం ఉంటుందా, ఇంకా మీ ఇష్టం. ఒకసారి ఇలా వేయించుతున్నప్పుడే టేస్ట్ చూడండి, ఇప్పుడే సగం అయిపోతుంది. అల్లం చామగడ్డ వేపుడు అయిపోయింది. నేను ఫైనల్ బౌల్ పెట్టుకునే లోపల ఇక్కడ కొంచెం వేగుతుంది, ఇవన్నీ తీసేస్తాను. ఇదిగోండి అల్లం చామగడ్డ వేపుడు. అన్నం కాంబినేషన్తో చాలా బాగుంటుందండి. పక్కన నేను వేడివేడి అన్నం పెట్టుకున్నాను ఆల్రెడీ, ఇక్కడ ముక్కలు పెట్టేద్దాం. చామగడ్డని కూడా ఇంత టేస్టీగా చేయొచ్చా అనిపిస్తుంది మీరు ఒక్కసారి డిష్ని ట్రై చేస్తే కనుక. రైస్ ఇలా ఓపెన్ చేసి పైన గార్నిష్కి కరివేపాకు పెడదాం అండ్ అప్పడం. ఈరోజు మనం తయారు చేసిన 2 రెసిపీస్ మనం రెగ్యులర్గా చేసుకునేవి కాదండి. ఫిష్ అందరం వండుకుంటాం, చామదుంప అందరం తెచ్చుకుంటాం, చామగడ్డ తెచ్చుకుంటే టమాటాలు, ఉల్లిపాయలు వేసి కర్రీ చేసుకుంటాం, లేదా వేపుడు చేసుకుంటాం, లేదా చింతపండు పులుసు వేసుకొని చక్కగా పులుసు పెట్టుకొని 4-5 రోజులు తింటాం. ఈరోజు చేసిందేమో అల్లం కాంబినేషన్లో చామగడ్డ వేపుడు చేసాం. ఇది కూడా 2-3 రోజులు ఉంటుందండి. ఇది కూడా ఏం పాడవదు, ఎందుకంటే ఒక చుక్క నీళ్లు వేయకుండా చేసాం కాబట్టి. అల్లం, కారం, కాస్త బెల్లం కాంబినేషన్లో
బాగుంటుంది, ట్రై చేయండి, ఎందుకైనా మంచిది. మరొకసారి చిన్న రికాప్ చూస్తూ ఉండండి. ముందు చేసి పెట్టుకున్న డిష్ కూడా తెచ్చుకుంటాం. అల్లం చామగడ్డ వేపుడు. ముందుగా మిక్సీ జార్లో నానబెట్టుకున్న చింతపండు, కారం, పచ్చిమిర్చి, అల్లం వేసి పేస్ట్ చేసుకోవాలి. ఉడికించి తొక్క తీసుకున్న చామదుంపల్ని వేడి నూనెలో వేసి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేస్తూ ఉండాలి. ఇంకొక కడాయిలో నూనె వేసి మెంతులు, ఆవాలు, శనగపప్పు, మినపప్పు వేసి కాస్త వేగిన తర్వాత ఎండుమిరపకాయలు, కరివేపాకు, పసుపు, ఇంగువ, మిక్సీ పట్టిన పేస్ట్ కూడా వేసి బాగా కలుపుకొని ఉప్పు కూడా వేసుకొని ధనియాల పొడి, వేగుతున్న చామగడ్డ ముక్కలు, బెల్లం వేసి బాగా కలుపుకొని ఫైనల్ గా బౌల్లోకి తీసుకుంటే అల్లం చామగడ్డ వేపుడు రెడీ అవుతుంది. ఈ రోజు మనం చేసినవి 2 స్పైసీ డిషెసే, అది కాకుండా 2 మనకి నిల్వ పెట్టుకోవచ్చు, ఏది పాడవదు. చామదుంప కూడా మంచిగా నూనెలో వేయించాము, అల్లం వేసాం, బెల్లం వేసాం, కారం ఎక్కువ వేసాం. సో అన్నీ మనం నిలువుండే ఐటమ్సే వేసాం కాబట్టి మంచిగా 4-5 రోజులు ఎంజాయ్ చేయొచ్చు. ఫిష్తో మనం తయారు చేసుకున్న బాల్చావ్ అయితే హ్యాపీగా మీరు 6 months 7 months పెట్టుకొని మనం ఫిష్ పచ్చని ఎలా ఎంజాయ్ చేస్తామో, కాకపోతే రెగ్యులర్గా మన టేస్ట్ కాదండి, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇలా డిఫరెంట్గా టేస్ట్నిచ్చే ఏవైనా డిఫరెంట్ కాంబినేషన్ రెసిపీస్ మీ దగ్గర ఉంటాయి అంటే, ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ఫేమస్ డిష్ ఉంటుందండి, అండ్ ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్క రుచి ఉంటుంది. సో మీ రుచికి తగ్గట్టుగా మీరు తయారు చేసుకునే వంటకాలు ఏవైనా మాతో షేర్ చేసుకోవచ్చు. అలాగే మీకు నచ్చిన కాంబినేషన్స్, ఏదైనా ప్లేస్కి వెళ్ళారు, అక్కడ నచ్చిన కాంబినేషన్లో ఏదైనా తిన్నారు, వెంటనే ఒక ఫోటో తీసుకొని దాన్ని అటాచ్ చేసి మాకు మెయిల్ పంపించి ఈ డిష్ మీరు చేసి చూపించండి స్వప్న, మేము ఇంట్లో చేసుకుంటాం అనే చిన్న మెసేజ్ పంపిస్తే కనుక మేము హ్యాపీగా మీకు చేసి పెట్టేస్తాం. 1 మెయిల్ అవే అండి, అంతే. జస్ట్ మీరు ఒక మెయిల్ పంపించేస్తే హ్యాపీగా మీరు అడిగిన వంటకాలన్నీ స్వప్న కిచెన్ టీము మీకోసం, టీం మొత్తం మీకోసం చేసి పెడుతుంది. మీకోసం ఉన్నదే మీకోసం. మరి మా అడ్రస్ని నోట్ చేసుకోండి. ఈటీవీ అభిరుచి ఛానల్, SP3 బిల్డింగ్, ఈనాడు టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మీరు మెయిల్ చేయాలంటే మా ఈమెయిల్ ఐడి మీకోసం @mallemala.com. సో సరికొత్త వంటకాలతో మళ్ళీ మీకోసంలో మనం కలుసుకుందాం. చలో మరి, బై బై.